ఆల్ ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇక్కడైతే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఒకవైపు రెడీ అవుతూ వర్క్ చేసుకుంటున్నానండి. సాటర్డే వర్క్ ఏందనుకుంటున్నారా, డిప్లాయ్మెంట్ కాల్ ఉంటే అది వర్క్ చేసుకుంటూ రెడీ అవుతున్నాను, టైం వేస్ట్ అవ్వకుండా. అండ్ ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ ఏంటంటే మా చిన్నక్క నా నోములకు పెట్టిన డ్రెస్ అండి. సో ఆ డ్రెస్ వేసుకొని అయితే రెడీ అయ్యాను. మా అక్క కూడా చూసి నన్ను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పి. అండ్ ఫైనల్లీ మేమైతే రెడీ అయ్యి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ మా అక్క వాళ్ళు మమ్మల్ని లైక్ ముందే చెప్పారు మీరు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పి. సో ఇంకా ఓకే అని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. అండ్ వెళ్తూ వెళ్తూ అయితే నేను లైక్ ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నాను ఎక్కడెక్కడ ఉన్నాయా అని చెప్పి. బట్ టైం చూస్తే 9:28 అయిందండి. మేము యాక్చువల్లీ 6కి స్టార్ట్ అవ్వాల్సిన వాళ్ళు 9:28. ఎప్పుడైతే నేను మా అక్కకి డిప్లాయ్మెంట్ కాల్ ఉందని చెప్పగానే మా అక్క అయితే నువ్వు రాకు, వచ్చినా కానీ నీ మైండ్ మొత్తం అక్కడే ఉంటుంది అని చెప్పేసింది. అలా ఫన్ అంటే లైక్ ఫన్ అయితే చేసింది. బట్ అలా మేమైతే ఇంకా అలా మాట్లాడుకుంటూ అయితే స్టార్ట్ అయ్యాము. ఫైనల్లీ ఇంకా ఇక్కడైతే పిల్లలు ట్రిప్కి వెళ్తున్నట్టున్నారు ఆ బస్సెస్ అవి. అండ్ ఇంకా ఫ్రూట్స్ కూడా నేను ఆగాను. ఫైనల్లీ ఇక్కడైతే నేను ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. మీలో ఎంతమందికి బార్గెనింగ్ బాగా అలవాటో చెప్పండి. నేనైతే బాగానే బార్గెన్ చేస్తాను. అండ్ బట్ నేను బార్గెన్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఇవ్వాల్సిన రేట్కే ఇస్తారు, కానీ మనం బార్గెన్ చేసినంత మాత్రం ఇవ్వరు కదా. అండ్ ఫైనల్లీ ఫ్రూట్స్ అయితే తీసుకొని కూడా మేము స్టార్ట్ అయిపోయాము. అంటే ఇక్కడైతే మేము సాంగ్స్ వింటూ అలా అయితే చూస్తూ ఉన్నాను. ఇలా ఫ్లైఓవర్స్ మీద వెళ్తున్నప్పుడు కొంచెం భయంగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడైతే నేను ఫైనల్లీ రీచ్ అయ్యాము మా బాబు వాళ్ళ ఇంటికి. ఇక్కడ మా పెద్దోడు, వీడు మా చిన్నోడు. ఇంత చాలా రోజుల తర్వాత చూశాను కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ వాడైతే నవ్వుతూ ఉన్నాడు. వీడు చాలా యాక్టివ్గా ఉంటాడు మా చిన్న. మా పెద్దోడు కూడా యాక్టివ్గా ఉంటాడు, బట్ కొంచెం గారాబు. అండ్ ఫైనల్ లోపలికైతే వచ్చి మా చిన్నక్కను